తరువాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి. And then it leads to creation. ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మ యొక్క పరమేష్టి. The power of this creation is the divinity. కనుకనే అందరూ కూడాను భగవత్ స్వరూపులే. So all are forms of divine. ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు. There's nothing like low and high. మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు. You may feel, will I have that power of Swami? ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకును ఆ శక్తి ఉన్నది. Bhagavan tells you, follow me, I'll give you my కానీ ఆ power. శక్తిని మీరు అనుసరించడం లేదు. But you don't follow him. ఈ ఆనందం మీకు కావాలి. You want that state of bliss. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుండాది. If you really follow, you will find the bliss following you. వెంట మాత్రమే కాదు, వెంట జంట ఇంట కంట అంతలక ఉంటుండాది ఈ యొక్క ఆనందం. You find the bliss always with you, in you, around you always. కనుక నీవే ఆనంద స్వరూపుడు. You are the embodiment of bliss. నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి? When that bliss is within you, why do you struggle hard to find it ఈ outside? జగత్తులో నాకు ఆనందం చిక్కుతుందని నువ్వు భావిస్తున్నావు. You think that the bliss is present in the world. జగత్తులో ఏ మాత్రము ఆనందం లేదు. There is no bliss in the world. అంతా నీ యందే ఉంటుండాది. It is within you, immanent. Reflection of the inner being. Everything is the reflection of the inner being. కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే. So you are the embodiment of Brahman. నీవే బ్రహ్మగా నీవు భావించు. Consider yourself as Brahman. క్రమక్రమేణా నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ నేను బ్రహ్మ నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు. Slowly, gradually you repeat and feel that you are Brahman. నీవే బ్రహ్మగా మారిపోతావు. Then you transform yourself into Brahma. చూడండి, ఇప్పుడు కెమెరా ఉంటుండాది. Here is camera. ఆ కెమెరా ఒకవైపు నా వైపు త్రిప్తి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుండాది. If you turn this camera lens towards Swami and put on the switch, you will find అదే his రీతిగా నీ picture. మైండ్ అనేటువంటిది, Mind. ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుండాది. This mind has got this lens of concentration. దానిని బ్రహ్మ వైపుని తిప్పు. Turn it towards Brahma. బుద్ధి అనే స్విచ్ వేయి. And put on the switch of ఆ intellect. యొక్క బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది. And you will have the picture of Brahma immediately. మన దేహమే ఒక కెమెరా. Our body is a camera. మన మైండే ఒక లెన్స్. Mind is our lens. మన భావమే ఒక పిక్చర్. Feeling is the picture. అనగా ఫిలిము. That the film is the picture. బుద్ధే స్విచ్. Intellect is the switch. మన దృష్టి దైవ దృష్టి. And our vision, our looks is దైవ divine. దృష్టి పెట్టినప్పుడు మనలోనే దైవత్వం వచ్చి ప్రవేశిస్తుంది. And once you turn God word, it will come అందుకోసమే into you. స్వామి అనేక విధములుగా మీకు చెప్తుంటాడు. So Bhagavan tells us in varied నాయనా forms. ఇది చేయవద్దు, అది చేయవద్దు, ఇది చెయ్యి, అది చెయ్యి. ఎందుకోసం? నా కోసం కాదు. Bhagavan refers to do's and don'ts, not for his own sake. నిన్ను బ్రహ్మతత్వంలో ప్రవేశింపజేసే కోసమని. To make you Brahman, ఈ he బ్రహ్మ teaches you. సత్యాన్ని నీకు బోధించే నిమిత్తమై. To teach you the truth of Brahma. ఈ పవిత్రమైన జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా రూపొందించడానికై. To make this sacred life ideal, to demonstrate to others. కనుక ప్రతి మానవుడు కూడా ఐడియల్ మ్యాన్ గా తయారు కావాలి. So every man should transform into an ideal man. అనగా ఏమిటి? What does it mean? దైవం ఏ రీతిగా అందరికీ సాక్షిభూతమో ప్రతి మానవుడు కూడా అందరికీ సాక్షిభూతుడిగా ఉండాలి. Just as God is an eternal witness, every man should stand as a witness. తెరకు వెనకల దాగియున్న Behind the curtain there is hidden. తత్వమును చూడ ఎవ్వరికి తరము కాదు. Behind the curtain there is a hidden divinity which you cannot see. కార్యం ఇవ్వాలనుండే, కారణం అవ్వాలనుండే. Cause is on this side, the effect is on the other way. కనుక కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క భావమందు నీవు బతికి ఉండు. Therefore you have to understand the relationship between cause and effect and live there. దీనితో నీ యొక్క బ్రతుకుని నీవు సార్థకంగా గావించుకోవాలి. Redeem your lives with such a thought. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రపంచమంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావంను నీవు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది. If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you will be very happy in this world. ఎవరిపైన కూడా మనం ద్వేషం చేయకూడదు. You should not have hatred, malice towards anybody. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి. నీవు భగవంతుని తిరస్కరించినటువంటి వాడే అవుతావు. Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself. కనుక భగవంతుడే మీకు గురువు. God is your guru. గురువుర్ గురువు. He is teacher of teachers. అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి? When that high position of guru is there, why do you suffer? కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండా పెరటి పుష్పమునకై ప్రీతియేలా. When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
కామధేనువే ఉండ When this, అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల. when you have that wish-fulfilling cow, which will yield milk by mere asking, why do you need to buy a cow paying money? ఎందుకు? Why? కల్పవృక్షం మన దగ్గర ఉంది, You have got కామధేను that, మన దగ్గర ఉంటుంది. అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయి చాచాలి? you have got that wish-fulfilling tree and wish-fulfilling cow. Why do you beg అందరూ others? భగవంతుని యొక్క బిడ్డలే, అందరూ భగవంతుని యొక్క అంశంలే, అందరూ భగవంతుని యొక్క స్వరూపంలే. All are children of God. All are the sparks of కనుకనే divine. గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నారు. Therefore Gita declares that you are all the sparks of the divine and eternal. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma. స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, The heaven is తల్లి Brahma. అన్నను బ్రహ్మ, తండ్రి అన్న బ్రహ్మ. Mother is Brahma, father is Brahma. భాగ్యంబులది బ్రహ్మ, నౌద్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ. The wealth is Brahma, the deservedness is Brahma. పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ. The creation, sustenance, annihilation are Brahman, and the householder is Brahma. కర్మలన్నీయు బ్రహ్మ, All actions are Brahma. కాయమంతయు బ్రహ్మ, The body is Brahma. సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ. Everything is Brahma. This august assembly is Brahma. అందరూ బ్రహ్మస్వరూపులే. All are the forms of Brahma. బ్రహ్మ లేనటువంటిది ఎక్కడ కానీ కానరాదు. There's no place where there's no Brahma. కనుకని సర్వత పాణిపాదం అని వేదంతం బోధించింది. Therefore Veda teaches God is everywhere. దీనిని సైంటిస్ట్ అంతా కూడాను This scientist, ఎక్కడ చూసినా కానీ అణుశక్తి ఉంటుండాది. scientists declare that there is atomic power everywhere. అది లేని చోటు లేదు. There's no place without it. దీనిని వేదాంతం చెప్పింది. This Vedanta tells. అణోరణీయాం మహతో మహీయాం. It's Vedanta that అణువులో tells you. అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు. You are the smallest among the small and the biggest of the big. కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు. So God is everywhere. సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే. Just as we say everything is atomic power, everything is that of Brahman. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కనుక దేనిని కూడాను మనం ఏ విధంగా విచారణ చేయనక్కర్లేదు. You don't need to worry for భగవత్ anything. భావాన్ని నీవు చింతిస్తూరా. Entertain divine thoughts within yourself. అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more అది than నీ that. సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది. That will give you everything that you need and require. కట్టగడపటికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది. Ultimately you will merge in Brahma. కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే, So all names are అన్ని divine. రూపములు భగవంతుని యొక్క రూపములే. All అందుకోసమని forms are divine. ఏక ప్రభువుకు అనేక నామం. One God has many names. ఎన్నో పేర్లు పెట్టాం. So many names we మైసూర్ have. పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటి యందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్. We have so many sweets, Mysore pak, gulab jam, so many sweets, but the sugar is one and the same. ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు. When once you know this truth that sugar is same, you will not say I want Mysore pak ఇవన్నీ and not gulab jam. జిహ్వ చాపల్యంలే తప్ప షుగర్ చాపల్యం లేదు అక్కడ. Taste differ, nothing wrong with the sugar. కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ, కానీ తీపులో దోషం లేదు. It's only our likes and dislikes, nothing wrong with the sugar. మనిషి అంతా కూడా బ్రహ్మస్వరూపమే. The human is Brahman.